జనసేన పార్టీ 81వ వార్డు నాయకులు కాండ్రేగుల జోగేంద్ర జన్మదిన వేడుకలు అనకాపల్లి గవరపాలెం పార్క్ సెంటర్ మల్లా జగన్నాథం కళ్యాణ మండపంలో కూటమి నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి మాట్లాడుతూ 15 ఏళ్ల అనంతరం జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ పోటీ చేస్తున్న సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ప్రెస్ మీట్ పెట్టి రామకృష్ణ గారికి సంపూర్ణ మద్దతు తెలిపిన వ్యక్తి జోగేంద్ర అని అన్నారు. యూత్లో మంచి ప్రజాదరణ కలిగిన జోగేంద్ర లాంటి నాయకులు జనసేన పార్టీ బలమన్నారు. అలాగే గవరా కార్పొరేషన్ చైర్మన్ల మల్లా సురేంద్ర మాట్లాడుతూ జోగేంద్ర ఫ్యామిలీ రామకృష్ణ కుటుంబం అభిమానులు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగా జగదీష్ గారు, 80వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీఎస్సీ ఎంకే జోగి నాయుడు, భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ, ఎస్డి గ్రూప్ ఆఫ్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్, అనకాపల్లి జగన్నాథ స్వామి గుడి చైర్మన్ దాడి బుజ్జి, అనకాపల్లి దుర్గాదేవి ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ, జీవీఎస్ రాజు, విల్లూరి హరి, పోలమరశెట్టి చందు, పోలమేర నాయుడు, పీలా రాముడు, దూలం గోపి, పివి జగన్ మోహన్ రావు, కర్రి రామకృష్ణ, విల్లూరి నారాయణరావు, స్వర్ణ శ్రీను తదితరులు వేదిక మీద నుండి జోగేంద్ర సేవలను వ్యక్తిత్వాన్ని కొనియాడారు. అధిపతుల చేతుల మీదుగా ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు, చీరలు, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేసి పుట్టినరోజు కేక్ కట్ చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, స్నేహితులు, వివిధ సంఘాల వారు పాల్గొని జోగేంద్రకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమరశెట్టి రామ్కి చేతుల మీదుగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించారు. అనంతరం అనకాపల్లి 100 పడకల ఆసుపత్రిలో రోగులకి దుప్పట్లు పంపిణీ చేశారు. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. మిత్రులారా, జోగేంద్ర జన్మదిన అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ రామకృష్ణ గారికి సీట్ వచ్చాక తను ప్రభాస్ తరఫున ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టారు. జోగేంద్ర కొంత రామకృష్ణ గారు మహామనిషి, ఆయన అందరూ ఇచ్చినందుకు మేమందరం కూడా ఆయనే కోఆపరేట్ చేస్తూ జనసేనలో జాయిన్ అవుతున్నారని ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టుకుని రామకృష్ణ గారి విజయాన్ని అప్పుడే చెప్పాడు ఒకరు జోగేంద్ర. అంతేకాకుండా 81వ వార్డులో మల్లా సురేంద్ర గారు అటు చంద్రబాబు నాయుడు గారు మన గడప దశరథరావు ఇన్ఛార్జిగా చేసినప్పుడు అక్కడ కార్యక్రమంలో ఇక్కడ 2 తిరిగినప్పుడు వార్డు చూసుకోవడానికి నేను జోగేంద్ర పిలిచి తమ్ముడు డైరెక్టర్ వెళ్ళాలి, అరవి అలాగే కాంగ్రెస్ అందరినీ కలుపుకొని రామకృష్ణ విజయాన్ని వెళ్ళాలి అన్నప్పుడు రాత్రి పగలని తేడా లేకుండా రామకృష్ణ విజయానికి 81వ వార్డు ప్రతి గొడవ ఎక్కడ రామకృష్ణ ఎప్పుడో మర్చిపోము. అతి తక్కువ టైంలో ప్రజలు చాలా సంవత్సరాలు రామకృష్ణ గారి మీద చేసి ఒక మనసులో స్థానాన్ని ఏర్పరచుకుంటే ఈ సంవత్సరాల కాలంలో జోగేంద్ర అదే రామకృష్ణ గారి మనసులో స్థానం సంపాదించుకున్నాడు. అంటే రామకృష్ణ గారి ఆశీస్సులతో మంచి బదనాలు కావాలని నేను అనేక మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు భగవంతుడు ఆయన విషయాలు ఇవ్వాలని అనేక నేను కోరుకుంటూ
థ్యాంక్ యూ ఇస్తాము. ఆ తర్వాత